ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని 2 లోక్సభ స్థానాల్లో పోలింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ స్థానానికి ఎనుమాముల మార్కెట్లో సిబ్బందికి ఈవీఎంల పంపిణీ పూర్తి చేశారు. అటు మహబూబాబాద్ సెగ్మెంట్కు సంబంధించి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎంల పంపిణీ చేశారు. ఏజెన్సీ ఏరియాల్లోని మావోయిస్ట్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు పోలీసులు. వరంగల్ లోక్సభ స్థానంలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎనుమాముల మార్కెట్లో సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సిబ్బంది ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాట్లు చేశామన్నారు వరంగల్ లోక్సభ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్. నిన్నటి దంతెవాడ ఘటనతో అప్రమత్తంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మరింత పెంచామని తెలిపారు. జిల్లాలో ఉన్న 1859 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 217 పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మకంగా ఉన్నాయి. ఈ సమస్యాత్మక అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో ముఖ్యంగా ముగ్గురుతోని ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటే మనకు లోకల్ పోలీస్ కాకుండా కేంద్ర బయట రాష్ట్రం నుంచి వచ్చిన సిఏపిఎఫ్ ఫోర్స్ ఉంటుంది అందుబాటులో. సో ఇటువంటి అన్ని మనం ఇది సెక్యూరిటీ పరంగా ఫోర్స్ డిపార్ట్మెంట్ ప్రకారంగా అన్ని కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నామండి. నిన్న జరిగే ఛత్తీస్గఢ్లో నక్సల్ దాడికి సంబంధించిన ఈ దృష్టిలో పెట్టుకుని నేను ఎస్పీ గారితో మాట్లాడి మనకు ఎటువంటి సమస్య రాకూడదు దీని మీద ఆల్రెడీ ఒక ప్లానింగ్ చేశాం. ఇది ఒకవేళ మన దగ్గర ఇటువంటి సమస్య అయితే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్లో మనం ఒక కాల్ పెడితే ఒక గంట సేపు లోపల ఒక హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంటుంది. మహబూబాబాద్ స్థానంలో ఎన్నికలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1046 కేంద్రాల్లో 8475 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లకు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్ శివలింగయ్య. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై దృష్టి పెట్టామని పోలీసు అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 సెగ్మెంట్లకు మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంగానే మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ 2 నియోజకవర్గాలకు అంటే అసెంబ్లీ సెగ్మెంట్స్కు ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, రిసెప్షన్ జరుగుతుంది. ఇక మిగిలిన 5 కాన్స్టిట్యుయెన్సీలో కూడా అక్కడ కేంద్రాల్లో కాన్స్టిట్యుయెన్సీ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒక పినపాక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనుగురులో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ జరుగుతుంది. ఇటు పోలింగ్ సిబ్బందికి ఈరోజు మళ్ళీ ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా క్లారిఫై చేసుకోవడానికి మేము అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహబూబాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికోసం మనం 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసాం. అందులో ఒకటి పోలింగ్ స్టేషన్ లో స్టాటిక్ బందోబస్తు, తర్వాత 2-3 విలేజ్ కలిపి రూట్ బందోబస్తు, మండలానికి ఒక క్యూఆర్టీ టీము, సర్కిల్ లెవెల్లో ఒక స్ట్రైకింగ్ ఫోర్సు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని చెప్పేసి ఇట్లా 5 అంచెల భద్రతా వ్యవస్థని కట్టుదిట్టం చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ని పరిశీలించారు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్. పోలింగ్ కి అంతా సిద్ధమన్న కలెక్టర్ దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఫోకస్ పెట్టామన్నారు ఎస్పీ భాస్కరన్. రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేసి ఉన్నాము. మొత్తం ఈ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో 317 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ పీఓలు, ఏపీఓలు, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడికి చేసి ఉన్నారు. రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ అంతా మొత్తం అన్న ఈవీఎంతో సహా బియు, సియు, వీవీప్యాట్ అన్ని వెరిఫై చేసుకొని మెటీరియల్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మనది ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు నిర్వహించడానికి ప్రతి ఒక్క ఓటర్లు ముఖ్యంగా దివ్యాంగులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడానికి ఎస్పీ గారు భాస్కరన్ గారు అన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మనము మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ప్రికాషన్స్ కానీ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము గ్రీవెన్స్ బలగాలు, తర్వాత డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ అండ్ ఆర్ఓపీస్ 3 కూడా మనము సెక్యూరిటీ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా ఎఫెక్టివ్గా మనం డిప్లాయ్ చేయడం జరిగింది. రీసెంట్లీ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి అఫెన్సెస్ కూడా మైండ్లో పెట్టుకొని మనం అన్ని సెక్యూరిటీ ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఈవీఎంల పంపిణీ పూర్తవడంతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ పూర్తవగానే రేపు సాయంత్రానికల్లా ఎనుమాముల మార్కెట్ కు ఈవీఎంలు తిరిగొచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.